హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నానండి. ముందుగా గోంగూర 3 కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. చూస్తాకి ఇంత అనిపిస్తుంది కానీ ఆ తర్వాత వేగిన తర్వాత అది కొద్దిగా మాత్రమే కనిపిస్తుంది. సో ఇలా శుభ్రంగా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనము. నిల్వ పచ్చడి కూడా ఇలాగే చేస్తారండి, కాకపోతే కొద్దిగా ఆకు తడిగో లేకుండా క్లీన్ చేసుకున్నాక ఆరబెట్టుకుంటారు. ఆరబెట్టుకుని చేసుకోవాలి. సేమ్ ఇదే పద్ధతిలోని చింతపండులో కూడా నీళ్ళు వేయరు, దాన్ని కూడా ఆవిరికి ఉడకబెట్టేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: గోంగూర, మిరపకాయలు 20, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 6-7 రబ్బల ఎల్లుల్లిపాయలు, 1 నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఇక్కడ నేను చింతపండు కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే నాకు గోంగూర పచ్చడి అంటే కాస్త పుల్లగా ఉండాలి. మీకు నచ్చకపోతే అంత పులుపు తినలేమనుకుంటే కనుక మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కాస్త 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనము ఎండు మిరపకాయలు వేయించుకోవాలండి. సో ఎండు మిరపకాయలు వేగిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే విధంగా ధనియాలు, జీలకర్ర అవి కూడా వేయించుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. మీలో ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలా వేయించుకున్న ఎండుమిరపకాయలు ఇలా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర వేయించాలి. ఇదే ఆయిల్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ధనియాలు, జీలకర్ర 2 వేయించేసుకోవాలి. అతిగా ఎక్కువగా హై ఫ్లేమ్లో వేగనీయకూడదండి, ఎందుకంటే వీటి ఫ్లేవర్స్ తొందరగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆయిల్లోనే. అలా వేయించి అలా తీసేయడమే, లేకుంటే వాటి ఫ్లేవర్స్ అనేవి మనకి పచ్చళ్ళలోకి దొరకవు. సో ఇవి కూడా తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే చిన్నప్పుడు గోంగూర పచ్చడి తెగ తినేదాన్నండి. నాకు ఎప్పుడు కూడా బ్లడ్ తక్కువ ఉంది అన్న ప్రాబ్లం అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఇందులో ఐరన్ చాలా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోని ఎల్లుల్లిపాయలు కూడా వేయించేసుకోవాలి. ఇదే ఆయిల్లోని మనం గోంగూరను కూడా యాడ్ చేసుకుని వేయించేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి వేయించడానికి మాత్రం ఈ ఆయిల్ వాడాము. మనం పోపు వేసుకునే సమయంలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయాలి. ఇప్పుడు నేను చేసే ఈ పచ్చడి ఒక 3-4 రోజులు నిల్వ ఉంటుందండి. నెలల తరబడి నిల్వ ఉండాలి అనుకుంటే కనుక అది వేరే ప్రాసెస్ అండి. అది మీకు నేను ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు నేను పెడతాను. ఇలా ఆకు మొత్తాన్ని వేసేయాలండి. ఇంత ఆకు వేస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అది వేగిన తర్వాత ఉడికిన తర్వాత చిన్న ముద్దలాగా ఇంతనే అవుతుంది. వేడి అన్నంలోనికి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి తగిలించుకుని తింటే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే చాలామంది గోంగూర పచ్చడిలో పచ్చిమిరపకాయలతో చేస్తారు, కానీ నాకు ఎండుమిరపకాయలతో ఇష్టం. పచ్చిమిరపకాయలతో చేసి ఫైనల్గా ఉల్లిపాయ వేసి దాన్ని దంచుతూ ఉంటారు. అది ఇన్స్టెంట్గా బాగుంటుంది, కానీ ఉల్లిపాయ నిల్వ ఉండదు కదా. సో మనం కావాలనుకుంటే ఎప్పుడైనా ఉల్లిపాయని యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. నాకు మాత్రం ఈ స్టైల్లోనే ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటేనే ఇష్టము. గోంగూర పచ్చడిలో ఎక్కువ చింతపండు బాగుంటుంది అనుకుంటారు, కానీ బట్ చింతపండు వేస్తేనే బాగుంటుందండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ పసుపు యాడ్ చేశాను. అలా కాసేపు మగ్గని ఇది తొందరగా మగ్గిపోతుందండి. మూత పెట్టకూడదు, మూత పెడితే ఉడికిపోతుంది. మూత పెట్టకుండా చేస్తే వేగుతుంది. ఇప్పుడు మనకి వేగడం కావాలండి, ఇక్కడ పచ్చడికి ఉడకకూడదు. ఉడికితే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండదు, వేగాలి. సో ఇంకా తొందరగా మనకి ఇది అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే కొంతసేపు అలాగా 2-3 నిమిషాలు అలా వేయిస్తే అది తొందరగా వేగిపోతుంది. నాకు నిజంగా అండి గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, అల్లం పచ్చడి, కరివేపాకు పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు అంటే భలే ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలాంటి పచ్చళ్ళు అంటే నాలాగే ఇష్టమో కామెంట్లో చెప్పండి తప్పకుండా. గోంగూర తీసుకొస్తే మా వారు మాత్రం నన్ను పచ్చడి చేసుకోమని నాకే వదిలేస్తారు గోంగూర. ఆయన తక్కువ తినేది పచ్చళ్ళు. ఆయన గోంగూర పప్పు ఇలాంటివి అంటే బాగా ఇష్టం. నాకు మాత్రం గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం.
ఇప్పుడు ఇలాగా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగా కాసేపు ఉడకనేయాలి. తర్వాత మిగతా ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో అది వేసుకోవాలి. నేను కొద్దిగా ఇక్కడ ఎక్కువనే వేసాను. నాకు కొంచెం పుల్లగా అంటేనే ఇష్టం అండి. గోంగూర పచ్చడి తిన్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. పుల్లగా కారంగా తినాలనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ గోంగూర పచ్చడిలోని కొద్దిగా స్పైసీ అనేది ఎక్కువే పడుతుందండి. కాస్త ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే పులుపు ఉంటుంది కదండి. పులుపు అనేది బాగా అబ్జర్వ్ చేసేస్తుంది కారాన్ని కానీ సాల్ట్ని కానీ. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకుని దీన్ని కూడా ఒక బౌల్లోకి మనం తీసేసుకుందాం. అలా వేయించుతున్నప్పుడే ఆ అరోమా ఎంత బాగుందంటే నేను మీకు చెప్పలేకపోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను దీన్ని రోటీలోని అంటే రోటీలోని చేద్దామని అనుకుంటున్నానండి. ఇందాక మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు అవి అయితే దంచాను. అదొకటి వేయడం అనే ఒక వీడియోది మిస్ అయ్యాను. సో ఇప్పుడు గోంగూర ఉంది, అది మెత్తగా అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నీ మెత్తగా నలిగిన తర్వాత మనం నెక్స్ట్ గోంగూర వేయించుకున్నాం కదా, చింతపండు గోంగూర ఎల్లిపాయ, ఆ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మనం ఈ రోటీలో వేసేయాలి. ఇలా రోట్లో వేసిన తర్వాత ఇది చాలా ఈజీ అండి, తొందరగా స్మాష్ అయిపోతుంది. ఇది ఇంతకుముందు ధనియాలు ఎండుమిరపకాయలు అవి కొంచెం టఫ్ అనిపిస్తుంది, కొద్దిగా కష్టపడాలి అది మెత్తగా అవడానికి. బట్ ఇప్పుడు ఇది వేసిన తర్వాత చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది. అబ్బా రుబ్బుతుంటే చెప్పాలండి, ఆ గుమ్మలు పైకి ఇలా వచ్చేసిన ఎండుమిరపకాయల ఆ అరోమా, ఆ ధనియాల అరోమా, ఆ గోంగూర అరోమా, అబ్బాబ్బాబ్బా నాకు ఎప్పుడవుతుందా ఇది, ఎప్పుడు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఒక దెబ్బ లాగిచ్చేద్దామా అనిపిస్తుంది. నాకు మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంది, ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎప్పుడు పోపు అవుతుంది, పోపు పెట్టుకుని తినేయాలా అనిపిస్తుంది. నాకు ఇష్టం ఉన్నట్టుగా మా పిల్లలకి మా వారికి పచ్చడి అంతా నచ్చదండి. నాకు మాత్రం పచ్చళ్ళు అంటే ఏదైనా ఇష్టమే, ఏ పచ్చడైనా నాకు ఇష్టమే. పచ్చళ్ళలోని కాస్త నెయ్యి వేసుకుని తినాలి, బాబా వర్ణించలేంలేండి. ఇలాగా మనం రుబ్బుతూ ఉంటే కారము ఆ గోంగూర అన్నీ కలిసి లోపల ఒక కెమిస్ట్రీ లాగా లోపల అంత రియాక్షన్ అయ్యి ఆ అరోమా అనేది నాకు చాలా చెప్పలేకపోతున్నానులేండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నా స్టైల్లో ఒకసారి చూడండి. ఇది 3-4 రోజులు ఉంటుందండి. నిల్వ పచ్చడి అంటారు కదా, ఇలాగే చేయాలి, కానీ తడి లేకుండా చేయాలండి. ఏదైనా తడి లేకుండా చేయాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. పోపుకో కడాయి తీసుకుని ఆయిల్ వేసుకో. కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇంత ఆయిల్ వేస్తున్నానని మాత్రం అనుకోకండి, ఈ పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. పోపు సామాన్లు వచ్చేసి శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంకా జీలకర్ర, ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందు పప్పులు వేసేద్దాం. శనగపప్పు, మినపప్పు ఇవి వేగాలండి. కొద్దిగా ఆ వాటి పచ్చితనం పోయేదాకా కొద్దిగా వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఆ తర్వాత ఆవాలని యాడ్ చేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర కూడా. ఏంటంటే శనగపప్పు, మినపప్పు వేగక ముందే వేసామంటే మనకి ఏవైతే ఆవాలు జీలకర్ర ఉన్నాయో మాడిపోతాయి. సో ముందు వాటిని వేగనివ్వాలి, శనగపప్పుని మినపప్పుని. ఆ తర్వాత మిగతావన్నీ యాడ్ చేయాలి. ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేశానండి పోపుకి. కరివేపాకు కూడా చిట్పట్లాడనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేయాలి. చేసి ఒక 1 minute 2 minutes కాసేపు వేగనియాలి. మరీ మాడిపోనీయకూడదండి పోపు. ఈ పోపు వల్లనే పచ్చడికి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది. యమ్మీగా ఉంటుందండి, తింటుంటే భలే ఉంటుంది.
ఇంతకి ఇంత ఇంట్రెస్ట్‌గా చేస్తున్నాను ఎవరి కోసం అనుకుంటున్నారు ఈ పచ్చడి? మా పిల్లల కోసం గాదు, మా వారి కోసం కూడా కాదు. నా కోసమే చేసుకుంటున్నాను. వాళ్ళకి మాత్రం ఆవకాయలు, ఊరగాయలు అలాంటియంటే మాత్రం చాలా ఇష్టం. ఈ పోపుని ఇప్పుడు ఈ పచ్చడిలోని ఏదైతే రుబ్బి తీసుకున్నామో రోటిలోని ఆ పచ్చడిలో మనం యాడ్ చేసేద్దాం. చూసారు కదండి, పోపు వేసుకున్న తర్వాత ఇలా ఉంది ఈ పచ్చడి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించుకుని తింటుంటే అబ్బా ఉంటుందండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.